కోర్టుకు సమర్పించింది. జగన్ అక్రమాస్తుల కేసులో సీబీఐ మరోమారు వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రమేయాన్ని బహిర్గతపరిచింది. ప్రయోజనానికి ప్రతిఫలం ప్రాతిపదికన జరిగిన ఒప్పందాల్లో వైఎస్ రాంకీ ఫార్మాసిటీ చైర్మన్ అయోధ్య రామిరెడ్డితో కుమ్మక్కైన వైనాన్ని కొల్లకు కట్టింది. విజయసాయిరెడ్డితో కలిసి రాంకీకి ప్రయోజనం కల్పించేలా జగన్ తన తండ్రిపై ఒత్తిడి తెచ్చారని కోర్టులో దాఖలు చేసిన అభియోగ పత్రంలో స్పష్టం చేసింది. అప్పటి వుడా వైస్ చైర్మన్ వెంకట్రామిరెడ్డి తన అధికారాన్ని దుర్వినియోగం చేసి ఈ కుట్రకు సహకరించారని తెలిపింది. జగన్కు లబ్ధి చేకూర్చేలా వైఎస్ తన అధికారాన్ని దుర్వినియోగపరిచిన మరో ఉదంతాన్ని కేంద్ర దర్యాప్తు సంస్థ తన ఛార్జ్షీట్లో వెల్లడించింది. రామ్కే ఫార్మాసిటీ చైర్మన్ అయోధ్య రామిరెడ్డితో వైఎస్ కుమ్మక్కై సెజలోని గ్రీన్ బెల్ట్ ప్రాంతాన్ని 250 మీటర్ల నుంచి 50 మీటర్లకు కుదించారని పేర్కొంది. ప్రైవేటు సంస్థకు ప్రయోజనం కలిగేలా జరిగిన ఈ నేరపూరిత కుట్రకు వైఎస్పై ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి, విజయసాయిరెడ్డి ఒత్తిడి తెచ్చారని తెలిపింది. ముఖ్యమంత్రి కార్యాలయమే ఈ నిర్ణయాన్ని తీసుకునేలా వ్యవహారం నడిచిందని సీబీఐ పేర్కొంది. ఈ నిర్ణయంతో విశాఖ పరవాడలోని ఫార్మాసిటీలో గ్రీన్ బెల్ట్ ప్రాంతం 250 మీటర్ల నుంచి 50 మీటర్లకు తగ్గిపోయిందని తెలిపింది. ఈ కుట్రకు అప్పటి వుడా వైస్ చైర్మన్ ఐఏఎస్ అధికారి జి వెంకట్రామిరెడ్డి కూడా తమ అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ సహకరించారని దర్యాప్తు సంస్థ తెలిపింది. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రామ్కీ చైర్మన్ అయోధ్య రామిరెడ్డితో కలిసి వెంకట్రామిరెడ్డి వుడా మాస్టర్ ప్లాన్ నిబంధనల్ని పక్కన పెట్టారని వెల్లడించింది. వుడా వైస్ చైర్మన్ గా ఆయన ఆర్పీసీఐఎల్ సమర్పించిన లేఅవుట్ను ఆమోదించారని సీబీఐ అభియోగ పత్రంలో పేర్కొంది. ఈ మేరకు రామ్కీ సంస్థకు ఫార్మాసిటీలో 914 ఎకరాలు అక్రమంగా లబ్ధి కలిగిందని స్పష్టం చేసింది. ఆ భూమిని ప్లాట్లుగా విడదీసి అమ్మకాలు జరపడం ద్వారా రామ్కీ 133.74 కోట్ల రూపాయల్ని దొడ్డిదారిని ఆర్జించిందని దర్యాప్తు సంస్థ తేల్చింది. ఈ ప్రయోజనం దక్కించుకున్నందుకు ప్రతిగా అయోధ్య రామిరెడ్డి తన గ్రూప్ సంస్థలు ఎయిరెస్ ప్రాజెక్ట్స్, టీడబ్ల్యూసీ ఇన్ఫ్రా ద్వారా జగతి పబ్లికేషన్స్ లో 10 కోట్లను పెట్టుబడిగా పెట్టారని స్పష్టం చేసింది. ఈ కేసులో ఐఏఎస్ అధికారి జి వెంకటరామరెడ్డి అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రామ్కీ చైర్మన్ అయోధ్య రామిరెడ్డితో కలిసి కుట్రపూరితంగా వ్యవహరించి రామ్కీ సంస్థకు అక్రమ లబ్ధి కలిగేలా చేయడంతో పాటు ప్రభుత్వానికి నష్టం కలిగించారని సీబీఐ అభియోగ పత్రంలో వ్యాఖ్యానించింది. ఈ కేసులో నేరపూరిత కుట్ర, నమ్మక ద్రోహం, మోసం, పత్రాల తారుమారు, అధికార దుర్వినియోగం తదితర అభియోగాలపై నిందితులు వరుసగా జగన్మోహన్ రెడ్డి, విజయసాయిరెడ్డి, జగతి పబ్లికేషన్స్, అయోధ్య రామిరెడ్డి, ఐఏఎస్ అధికారి జి వెంకటరామరెడ్డి, రామ్కీ ఫార్మాసిటీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్లపై సీబీఐ ఛార్జ్షీట్ దాఖలు చేసింది.